ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో జరుగుతోంది ఇక్కడ. నాతో లంచ్కి రావాల్సిన గౌతమ్ ఇక్కడికి రావడం ఏంటి? ఇంట్లో ఉండాల్సిన అహల్య కూడా ఇక్కడికి రావడం ఏంటి? ఎవరో చనిపోయిన సైనికుడి తరపున అంకుల్ మొమెంటోని తీసుకోవడం ఏంటి? ఈ మిస్టరీలన్నీ ఛేదించాలి. ఏంటది తీను చెప్పేది? అవును బామ్మగారు, అప్పటి వరకు నాతో లంచ్కి వస్తానన్న గౌతమ్ సడన్ గా డెసిషన్ మార్చుకుని అంకుల్ అటెండ్ అయినా అమరవీరుల సంస్మరణ సభకు వెళ్ళాడు. అహల్య కూడా అక్కడికి వచ్చింది. గౌతమ్ ఫంక్షన్ కిందకు వెళ్ళాడు, అహల్య అక్కడికి ఎందుకు వచ్చింది? ఒకవేళ ఫంక్షన్ కి వాళ్ళిద్దరిని కూడా ఇన్వైట్ చేసి ఉండొచ్చు కదా? లేదన్నయ్య, అలాంటి ఇన్విటేషన్ ఉంటే గౌతమ్ నాకు ముందే చెప్పేవాడు. ఇద్దరం లంచ్కనే బయలుదేరాం. ఆల్మోస్ట్ కార్ ఎక్కబోతూ ఫోన్ మర్చిపోయానని గౌతమ్ లోపలికి వెళ్ళాడు. ఫాస్ట్గా బయటకు వచ్చి నాతో ఏమీ చెప్పకుండా నన్ను కార్ ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. గౌతమ్ అంత హడావిడిగా వెళ్ళాడంటే వాడికి అమరవీరుల సభకి ఏదో సంబంధం ఉంది. నా అనుమానం గౌతమ్ ఫోన్ కోసం లోపలికి వెళ్ళినప్పుడు అహల్య కాల్ చేయడం వల్లే అక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నాను. కరెక్ట్ సిస్టర్. ఆ గ్యాప్ లో అహల్యే గౌతమ్ కి ఫోన్ చేసి అక్కడికి రమ్మని తను వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఆ మీటింగ్ కి అహల్యకి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. అదేంటో తెలియాలి. అది తెలియాలంటే అహల్య ఎవరో తెలియాలి. తనెవరు, తన వాళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చింది, గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ వివరాలేవి గౌతమ్ మనతో చెప్పట్లేదు కదా. ఇద్దరూ కలిసి ఏదో దాచిపెడుతున్నారు. వాళ్ళిద్దరూ ఏదో దాచిపెడుతున్నారని నాకు ముందు నుంచి అనుమానంగా ఉంది బామ్మగారు. అన్నయ్య, అహల్య ఇక్కడికి వచ్చాక తనని ఫ్యామిలీ రేషన్ కార్డులో కానీ హెల్త్ కార్డులో కానీ జాయిన్ చేశారా? లేదు సిస్టర్. అసలు అహల్యకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ లాంటివి ఉన్నాయో లేదో కూడా తెలీదు. అవి ఉంటే వాటి ద్వారా తన ఐడెంటిటీని తెలుసుకోవచ్చు కదా. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. తనకి సంబంధించిన ఎలాంటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ క్యారీ చేసున్నా దాని ద్వారా తనెవరో తెలిసిపోతుంది. కానీ దాని పేరు తప్ప పుట్టు పూర్వత్రాలన్నీ గౌతమ్ మన దగ్గర గోప్యంగా దాచిపెట్టాడు కదా. గౌతమ్ దాచిపెడితే మనం తెలుసుకోలేమా బామ్మగారు? ఇప్పుడే మా మమ్మీకి కాల్ చేసి కనుక్కోమని చెప్తాను. చెప్పు బేబీ. మామ్, నాకు అర్జెంటుగా అహల్య డీటెయిల్స్ కావాలి. తన ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్ ఏదైనా సరే నాకు ప్రూఫ్ కావాలి. ఇంత సడన్ గా ఎందుకు బేబీ? తన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు పూర్తిగా తెలిస్తే తప్ప నేను తనతో ఫైట్ చేయలేను. తనెవరో నాకు తెలియాలి మామ్. తన గురించి గౌతమ్ ఏం దాచిపెడుతున్నాడో తెలియాలి. అప్పుడే దాన్ని గౌతమ్కి దూరం చేయగలను. నేను గౌతమ్కి దగ్గర అవ్వగలను. ఓకే బేబీ, ఇప్పుడే కనుక్కుంటాను. ఇంకో విషయం మామ్, మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు గౌతమ్కి అహల్యకి తెలియకూడదు. అలాగే బేబీ, నేను చూసుకుంటాను. ఎస్ఐ గారికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పండి. అలాగే మేడం. సైదులో మనం ఏడున్నాం రా? అసలు ఏం జరిగిందిరా?
డాక్టర్ మనకి మొత్తం ఇంజెక్షన్ పొడిచి కట్టేశాడన్నా. రే గౌతమ్ యాడున్నావురా? నీ గుట్టంతా తెలిసిపోయిందిరా. నా బంగారం నన్ను అపార్థం చేసుకుని ఆ ఇంద్రాన్ని ప్రేమిస్తే వాడు చచ్చాడని నువ్వు నా బంగారాన్ని పెళ్లి చేసుకున్నావురా. ఈ విషయాన్ని మీ ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తున్నావురా. నాకంతా తెలిసిపోయిందిరా. అలియా బంగారం అన్నా, మనల్ని కట్టేసింది డాక్టర్ కాదు, నీ బంగారమే అన్నా. చచ్చా, నా బంగారం నన్నెందుకు కట్టేస్తుందిరా? ఇడిపిస్తుంది గానే. బంగారం బంగారం వచ్చి కట్లిప్పు. ఆ గౌతమ్ గారు రాకముందే మనం పారిపోవాలి ఇక్కడి నుంచే. రా ఇప్పు. చూడు బుల్లబ్బాయ్, ఇప్పటికే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నా మానాన నన్ను వదిలి ప్లీజ్, నీ కట్లు విప్పిస్తాను. జరిగిందంతా మర్చిపోయి నీ దారిన నువ్వు వెళ్ళిపో. నిన్ను వదిలేసి నేనేలా వెళ్తాను బంగారం? నువ్వే నా జీవితం అనుకున్నాను కదా. కానీ నువ్వు ఆ ఇంద్రాన్ని ప్రేమించుండావా, ఈ గౌతమ్ని పెళ్లి చేసుకుంటావా? కావాలంటే ఆ ప్రేమ పెళ్లి మర్చిపో, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. రైట్, ఒకసారి చెప్తే అర్థం కాదురా నీకు? మాకు పెళ్ళయింది. తను చెప్పినట్టు నువ్వు చూసింది తెలిసింది అంతా మర్చిపోతానని చెప్పు, అప్పుడు నిన్ను వదిలేస్తాను. నా బంగారం నన్ను ప్రేమించి మోసం చేసిందే, అదెట్లా మర్చిపోతాను? మోసం ఏంట్రా? నువ్వు వీణ్ణి ప్రేమించావు అహల్య? చిచ్చి, ఇలాంటివన్నీ నేనెందుకు ప్రేమిస్తాను? బంగారం నువ్వు అలా అనుకో. బంగారం అయిపోయిందన్నా, అంతా అయిపోయింది. వదిన నిన్ను ప్రేమించట్లేదన్నా. కానీ నేను తనని ప్రేమిస్తున్నాను కదరా. తననే పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. తనకు ఆల్రెడీ నాతో పెళ్ళయింది. నీ కలలన్నీ మడిచి ఎక్కడైనా పెట్టుకో. తనను వదిలేసి అంతా మర్చిపో. సమస్య లేదో. నాది మారిపోయే ప్రేమో మర్చిపోయే ప్రేమో కాదు. అవును, మా అన్నది ఇలాంటి ప్రేమ కాదు, గొప్ప ప్రేమ. అహల్య అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అగ్నిలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాదే. స్వచ్ఛమైన ప్రేమ నాదే. స్వచ్ఛమైన ప్రేమ నాదే. స్వచ్ఛమైన ప్రేమ నాదే.